SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో దిగ్విజయంగా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన కేటీఆర్ రోడ్ షోకు జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశిస్తూ కేటీఆర్ మాట్లాడుతూ 3 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయి ఓటు వేసినందుకు 2 సంవత్సరాల కాలం నష్టపోయారని అన్నారు. రైతు బంధు ఇప్పటికీ రానే లేదని ఆరోపించారు. కేసీఆర్ కాలంలో ప్రజలు సుఖంగా ఉన్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కష్టాల పాలవుతున్నారని కేటీఆర్ ఆవేదన చెందారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, పట్లోల నరసింహులు, శ్రీనివాసాచారి, నరకుల నరేందర్ గౌడ్, దీపా నరసింహులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే అందరు బాగున్నారా? తాండూరులో బాగున్నారా? బాగాలేనా? గౌరవనీయులు తమ్ముడు గౌరవనీయులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు తాండూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అనుక్షణం ఎమ్మెల్యేగా తపన పడి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారితో తనకున్న చొరవతో ప్రేమతో వేలాది కోట్ల రూపాయలు తాండూరు తీసుకొచ్చిన యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు చేసిన పట్లోల నరసింహులు గారికి, గౌరవనీయులు శ్రీశేఖర్ రెడ్డి గారికి, సోదరులు రాజు గౌడ్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తోడైనారు డాక్టర్ సంపత్ గారికి, వారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, 36 వార్డులు తాండూరులో ఉంటే 36 వార్డుల్లో మరి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మన అభ్యర్థులకి అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కారం. సరే, ఇక్కడికి వచ్చేటప్పుడు తాండూరుకి నిన్న నిజామాబాద్ జిల్లా పోయొచ్చింది. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ పోయింది. బాన్స్వాడలో ఒక పెద్దమ్మ కలిసింది. ఎక్కడ పోతున్నా అంటే, అమ్మ పొద్దున తాండూరులో మీటింగ్ ఉంది, మాట్లాడేది ఉంది, మనలో చాలా మంది ఉన్నారు, అక్కడ పోతున్నా అని చెప్పిన. చెప్తే తాండూరులో మీకు ఒక ముచ్చట చెప్పుకుంటుంది ఆ పెద్దమ్మ. ముఖ్యంగా మా ఆడపిల్లలు చెప్పాలా, అందరికీ చెప్పినది ఆ పెద్దమ్మ. ఏం చెప్పినది అంటే, हमारे बहन भी जरा सुना, आप तेलुगु की समस्या में जानता हूँ, उर्दू में भी मैं बोलता हूँ आपको. ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే, నిజామాబాద్ జర జాగ్రత్తగా ఆడపిల్లలు ఏం చెప్పిందంటే, తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఉన్నది, చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది. మెల్లగా చెప్పు బిడ్డ అందరికి, బీజేపీ అయితే లేనే లేడు, బీజేపీ కేసిన మోడీలో వారేసిన ఒకటే, అది వేస్ట్. కాబట్టి బీజేపీ పట్టించుకో, కానీ అక్కడ మా ఆడపిల్లలు చెప్పు అన్నది. ఏంటిది అన్న, ఏం లేదు బిడ్డ, ఎవరెవరికైతే 4000 పెన్షన్ వచ్చిందో, ఎవరెవరికైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది. వేస్తారు 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ, కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది. ఎవరెవరికైతే తులం బంగారం వచ్చిందో, రేవంత్ రెడ్డి పంపింది, వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి. కానీ ఎవరెవరికైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది, ఎవరు కొట్టేయాలా? నేను నిలబడలేదు, కారు గుర్తు ఇక్కడ నిలబడ్డాడు. ఎందుకు చెప్తున్నా అంటే, సరిగ్గా 2 ఏళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు, అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్ధాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బులు పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. మరి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు పడ్డదా? పడలేదా? ఎవరు
పడతలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడుతున్న రైతు బంధు, ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు. కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకు వచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియమ్మ మీద ఒట్టు, 10,000 కాదు 17,000 ఇస్తా రైతు బంధు అని చెప్పిండు. ఇచ్చిందా? బోనస్ ఇస్తాడు. బోనస్ వచ్చిందా? మా కందులు పండించే రైతన్నలు, పత్తి పండించే రైతన్నలు, వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ అని చెప్పి బోనస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లేయించుకున్నారు. ఆడపిల్లలకు చెప్పినారు 2,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అని మీకు చెప్పిండు. అత్తకు 4,000, కోడలకు ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తాను. పడ్డాయా? పడ్డాయి. మీరు అవధాలు చెప్తున్నారు. పడ్డాయి నాకు తెలుసు. నేను బాగా అడుగుతానేమో మిమ్మల్ని అని చెప్పి మీరు నాకు అవధం చెప్తున్నారు. పడ్డాయి. 4,000 పెన్షన్లు పడ్డాయి, తులం బంగారం వచ్చింది, 2,500 వచ్చింది. రాలేదా? నిజంగా రాలేదా? పక్క రాకపోయినా గుర్తుతారా? చేయి గుర్తుకు ఇదివరకు గుర్తిరు కదా. ఇదివరకు చెప్తారు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తిమే ఆ శైలి నెత్తి మీద పెట్టుకుని మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు. మీరు ఇల్లేదు, తాండూరులో ఇల్లేదు. ఇనక ఏం చేసిండ్రు? ఆయన తులం బంగారం ఇస్తారట, 15,000 ఇస్తారట, 4,000 పెన్షన్ ఇస్తారట, 2,500 ఇస్తారట, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారంట, విద్యా భరోసా కార్డు ఇస్తారంట, 6 గ్యారెంటీలు అంట, అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తారంట అని చెప్పి ఆగమాగం. అందుకే పెద్దలు చెప్తారు, ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు, కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు. దానివల్ల నష్టం జరిగింది ఎవరకు? రోహిత్ మంచిగానే ఉన్నాడు, కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు. నష్టపోయింది ఎలా? తెలంగాణ రైతులు, తెలంగాణ గరీబులు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ రెడ్డికి రాలే. మాదేముంది? మళ్ళా 5 ఏళ్ళు కొట్లాడతాం, మళ్ళా మీ దయ ఉంటే మళ్ళా గెలిచి చూస్తాం. కానీ ఒక తప్పు ఓటుకు 5 ఏళ్ళు ఇవాళ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు తీసుకుంటుండే. ఇలా యూరియా దొరుకుతుందా? మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి. మీ అందరు చూస్తున్నారు కదా. అందుకే ఆలోచించండి. 11 తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1 రాయి. మీ దగ్గర మంచి రాళ్ళు దొరుకుతాయి. తాండూల 1 నెంబర్ రాయి ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉన్నది. 1 నెంబర్ రాయి. కానీ ఇంకో దిక్కు తూపు పాలిష్ రాయి. ఊడ్చి రబ్ చేసే తప్ప మంచిగా ఉండదు. एक तरफ है 1 नंबर का पत्थर और दूसरी तरफ है धूप पॉलिश का पत्थर. कौन सा चाहिए आप लोग तय करो. ఏది కావాలో మనకు ఆలోచన చేయండి. 2 ఏళ్ల కింద మోసం జరిగింది. తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు. ఒకసారి ఎవరైనా మనం మోసం చేస్తే, మొదటిసారి తప్పు వాళ్ళదైతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాడే మనం మోసం చేస్తే ఈసారి మన తప్పు అవుతుంది. మరి మీరే చెప్తున్నారు 2,500 రాలే, 4,000 పెన్షన్లు రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే. నేను ఒక్క మాట్లాడుతా నా చెల్లెలు చెప్పాలి. బతుకమ్మ చీర వచ్చిందా లేదా? आपको हमारी बहन कहाँ पे? बहना बोलना रमजान तोहफा मिला क्या आपको? रमजान का तोहफा मिला आपको? तोहफा मिला? क्रिसमस का गिफ्ट मिला किसी को? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చూడకపోతుండే. హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ చీర పెట్టిండు. అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళ కానుక ఇచ్చిండు. కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఇవేమి కాదు. ఆఖరికి కేసీఆర్ కిట్ కూడా లేదు. మీరు యాద చేసుకోండి ఒకసారి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఇంటికాడి బండిలో ఎక్కించుకొని ప్రభుత్వ దవాఖానాకు తీసుకొచ్చి మరి అక్కడ ప్రసూతి అయితే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 రూపాయలు, ఒక పిల్లగా పుడితే 12,000 రూపాయలు ఇచ్చిందా లేదా? అది ఇస్తురా. అందుకే కొత్త లేదో ఇస్తాడు అనుకుంటే ఉన్నదే ఊడ్చుకొని పోయి తీయాలా. ఉన్నాయన్నీ మాయమైపోయినాయి. బతుకమ్మ చీర మాయం, అన్ని మాయమైపోయిన పరిస్థితి వచ్చింది.
అందుకే తాండూరులోని 36 వార్డుల్లో నేను ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు, మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఉరికొచ్చి మీకు అండగా నిలబడే నాయకుడు. రేపు నరసింహ కూడా అదే స్థాయిలో బ్రహ్మాండంగా మీకోసం గల్లీ గల్లీ తిరిగి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు బ్రహ్మాండంగా నిధులు అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, మోడీల కోసం అన్నింటికి తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు. ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక 2 ఏళ్ళే, 2 ఏళ్ల తర్వాత కేల్ ఖతం దుకాణం బంద్, 2 సాల్ బాద్ కేల్ ఖతం దుకాణం బంద్. ఆ తర్వాత 3 ఏళ్ళు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారు, రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మున్సిపాల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండట, ఏం చెప్తుండు, మాది అధికార పార్టీ అంటుండట. ఎన్ని రోజులు పోయి నీ అధికారము? ఇంకొక 2 ఏళ్లే కదా. 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు. మర్చిపోవద్దు. కరెంట్ అంటే యాదకి వచ్చింది, ఫుల్ పర్సెన్స్ ఇప్పుడే కరెంట్ అంటే యాదకి వచ్చింది. ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే మండల వ్యాపారం చేస్తుంటారో ఆ సోదరులు వచ్చి కలిసారు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు हमारी जो पत्ता की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए. इससे क्या हो गया? ఇంతకు ముందు 40,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తున్నాయి ఒక్కొక్క యూనిట్. ఇలా 90,000, 80,000, లక్ష రూపాయల బిల్ వస్తుందంట. అంటే కాంగ్రెస్ తెచ్చిన మార్పు గరీబోకి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధించడానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవరికి లాభం జరిగింది 2 ఏళ్లలో? ఆలోచన చేయండి. మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్, రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయింది. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనివాడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరు. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగ నువ్వు. ఇక్కడికి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగ నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11వ తారీఖు లోపల జీవోది చెప్పు, తాండూరుకి ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరులో ఉంచుతా, కొడంగల్కు తీసుకుపోను అని నిజాయితీ ఉంటే చెప్పు. అంతేగాని దొంగ మాటలు చెప్తే తాండూరులో నమ్మడానికి ఎవరు లేరు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున గతంలో మరి రహదారులు కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, ఇవన్నీ జంక్షన్లు కానీ అభివృద్ధి చేస్తున్నాం. ఇంటింటికి నల్లా నిలుచుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏదో తెలుసా? తాండూరులో బస్తీలలో 3 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవట. ఇవాళ నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ నీళ్ళు పెట్టినట. మొదటిసారి 3 రోజుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన. అందుకే దయచేసి ఆలోచన చేయండి. 36 వార్డులు ఉన్నాయి. మా ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త తగినాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి కదా మీకు తెలుసు, ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నాడు 2 ఏళ్ళకి. మనం గట్టిగా అడిగినాం అనుకో రేవంత్ రెడ్డి, ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అంటుంది కదా, 15,000 అంటుంది కదా, ఎప్పుడు ఇస్తామంటే ఈ లాగులో కొండలు ఇచ్చి పెడతాం. మరి మహిళలకు 2,500 ఇస్తా అంటే కదా, ఎప్పుడు ఇస్తావు మరి 100 రోజుల్లో ఇస్తా అంటే కదా, ఎప్పుడు ఇస్తావంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అయ్యా అంటే నీ మెడలో పేగులు వేసుకుంటా అంటాడు. నీ పేగుల మెడలు వేసుకుంటాడు ఎవరైనా ముఖ్యమంత్రి? వాళ్ళ పోటీ కొట్టి కూడా ముఖ్యమంత్రి. నాకు అందుకే అంటున్నా, ఆయన పేరు కూడా అమ్ముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లేకపోతే ఇంతమందిని చూసినాం ముఖ్యమంత్రులు. మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోసయ్య గారిని చూసినాం, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే 4 మంచి మాటలు చెప్తారు, మంచి పెద్ద మనిషి తరాలు మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని బూతులు తిట్టాలి, మరి సాయంత్రం లోపల ఒక 1000 కోట్లు దోసుకోవాలి, ఇంట్లో వండుకోవాలి. అంతే తప్ప ఏం చేసినావు ఈ 2 ఏళ్ళు? ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది. ఏమనంటే కేసులు పెడతాడు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో భయపెట్టడం ఎవరు లేడు. కానీ ఒకటి మాత్రం పక్క, నిన్ను వదిలిపెట్టాం.
ये 420 हावी हमारे इलाका तुम्हारे 420 वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ोगे, नहीं छोड़ेंगे। हमारे बहनों के साथ आपने वादा किया था कांग्रेस पार्टी ने, आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब 1 लाख रुपया दे रहे तो हम लोग उसके ऊपर से 1 तोला सोना आपको देंगे। मिला किसी को सोना? सोना छोड़ो, सोने नहीं दे रहे, छोड़े रेवंत रेड्डी। सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहा, गरीबों की बस्तियां गिरा रहा, गरीबों की घर गिरा रहा। 1 पैसे का काम भी 2 साल में आज तक नहीं किया। हमारे खवातीन बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने आपको 2500 रुपया मिलेगा। मिला किसी को? ना रमजान का तोहफा देता है, ना हमारी रीत और रिवाज की इज्जत करता है और बार बार बड़े भाई की जिक्र करता है, बार बार बड़े भाई। ऊपर राहुल बाबा है दिल्ली में, वो नादान है बेचारा। राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है। चौकीदार कौन है? चौकीदार कौन है? चौकीदार चोर है बोलता राहुल बाबा। रेवंत बाबा क्या बोलता मालूम आपको? नहीं 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 नहीं, नहीं। चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई हैं। वो बड़े भाई कहते मोड़ी, नो छोटे भाई कहते ऊपर मोड़ी, यहाँ पे केड़ी। आप सोचो जरा, ऊपर मोड़ी यहाँ पे केड़ी। इस वास्ते मैं बोल रहा हूँ, ये आदमी कांग्रेस का आदमी नहीं है, एक कभी भी जाके बीजेपी में डाइव मारने वाला आदमी है। इस पे भरोसा नको करो आप। मैं बार बार आपको याद दिला रहा हूँ, यहाँ पे जितने बहन और भाई हमारे, राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। आज देखिए आप बहनों की हरकत इनकी। इस वास्ते मैं बोल रहा हूँ बहनों, 6 गारंटी बोले, 420 वादा करे हमारे माइनॉरिटी के लिए, उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के 4000 करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए। और आज आप एक बार सोचिए, गौर करिए, 2 साल में क्या हासिल हुआ अपने को, तांडुर की क्या हालत है 2 साल में, आप गौर करिए। इसलिए 11 तारीख के दिन 36 हमारे वार्ड तांडुर में जो है कार के निशान पे वोट देके अच्छी तादाद से हर काउंसिलर को जिताइए। अगर केसीआर साहब को वापस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा केसीआर साहब को वापस लाना है। और फिर एक बार एक खुशहाली, जो भाईचारा, जो अमन केसीआर साहब की हुकूमत में देखने को मिली, हमारे मुसलमान भाइयों को, बहनों को और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक और बार मिलेगा। आखिर నేను ఒక్కటే చెప్పి ముగిస్తా। నేను నిజామాబాద్ పోయినా అని చెప్పిన కదా, అక్కడ నాకు కలిసిన ఒక పంతులు గారు చెప్పి తాండూరులో చెప్పమన్నాడు, ఇది ఒకటి మంచి జాగ్రత్త తీయాలని। 11 తారీఖు నాడు ఎలక్షన్లలో ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్త తీయాలి। 11 తారీఖు నాడు ఎలక్షన్లలో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయి, అక్కడ నాకైతే తెలియదు। అలా కళ్ళు పోతాయి। ఇదివరకు కంటి వేలు కూడా ఇప్పుడు అది కూడా లేదు, ఇదివరకు కంటి వేలు స్కీమ్ ఉండే కేసీఆర్ సార్ పెట్టినప్పుడు అది కూడా లేదు। కాబట్టి జర భయం, మళ్ళా తర్వాత అన్న నా కన్ను పోయినాయి అంటే నాకైతే తెలియదు, నేనైతే చెప్పినా రోహిత్ నాయుడు పిల్లల తర్వాత నాకైతే తెలియదు। అందుకే అంటున్నా, ఆలోచించుండి, ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు, 2 ఏళ్ల కింద తాండూరులో తప్పు జరిగింది, మోసం జరిగింది, కాంగ్రెస్ మోసంతో మోసపోయినాం। మళ్ళొక్కసారి మోసపోవద్దు। వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, మంచిగా తీసుకోండి, లోపల పెట్టుకోండి పైసలు మంచిగా। 2000 ఇస్తే 5000 అడుగురి, 5000 ఇస్తే 10000 అడుగురి, అడుగురి మంచిగా। ఏం అడగాలి తెలుసా? 5000 రూపాయలు ఇచ్చిందనుకో మీరేమనాలి? అవు బిడ్డ 5000 ఇచ్చినావు, మరి మిగతా 1,00,000 ఎప్పుడు ఇస్తావురా బిడ్డ అని అడగాలి। అదో మిగతా 1,00,000 ఎక్కడ దాకా నేనేమన్నా బాగున్నానా నీకు అంటాడు। అవు బిడ్డ బాగున్నావు కదా, 24 నెలలు అయిపోయింది, నెలకు 2500 అన్నావు, మరి 1,05,000 రూపాయలు రావాలి కదా నాకు। 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవడిస్తాడా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాళ్ళ అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తావు? నిలదీసి అడగండి। మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి। కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషారుగా ఏం చేస్తారంటేనా, పైసలు ఇస్తారు, దేవుడు పటం ముంగడ పెడతారు, పెట్టి ప్రమాదం చేయమంటారు। మీరు కూడా ఏం చేయాలి? చేయి చాపండి, చేయి చాపాలి, మంచిగా చేయి చాపి మంచిగా కళ్ళు మూసుకొని లోపల వాడు బయటికి ప్రమాణం చేయమంటే చేయాలి, లోపల మాత్రం తుప్పాలు 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 అంటారు। అప్పుడు ఏం కాదు, మోసాన్ని మోసంతోనే జయించాలి। కాంగ్రెస్ కూడా 5,000 ఇస్తే 10,000 అడగాలి, ఇంకా మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావా నిలదీయాలి। వాడు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పి ఆగం కావద్దు, వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు, అది మర్చిపోవద్దు। 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మళ్ళా 3 ఏళ్ళ దాకా మోక దొరకది। తాండూరులో
కర్రు కాల్చి వాత పెట్టండి. 36కి 36 వార్డుల్లో కారు రయ్యి అనుకాలే తాండూరు బల్దియా మీద మరి బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగరాలి. ఎగురుతుందా? కారు గుర్తుకుంటే ఒకసారి పిడికిలు అవ్వండి. 2 పిడికిలు కావట్లా మీలో మామూలు కాదా? అరే మామూలు కాదా? 2 పిడికిళ్ళు మొండి చేయి చాలా డేంజర్. పిడికిలు 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 ముట్టి ముట్టి బహనమారే ముట్టి ముట్టి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డికి కొడంగల్ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ గెలిచినాక మళ్ళీ జులుసు వెలుగురే ఆలోచన కలుస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మీరందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే 11వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి మన కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని బంపర్ మెజారిటీతో గెలిపించి ఆ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ బిడ్డగానే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిందని చెప్పి ఈ మధ్య మాట్లాడుతా ఉన్నారు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకంటే ముందు, మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే ముందు తాండూరు పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. మరి ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం గుండెలమయం, ఎక్కడ చూసినా కాలుష్యం, దేశంలోని అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతంగా తాండూరు ఉండే. మరి ఈ రోజు మీరు చూసినట్టయితే తాండూరులో ఏ విధంగా కాలుష్యం కనిపిస్తుందా? ఈ రోడ్డు అంటే ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మీ బిడ్డ రోహిత్ రెడ్డి కదా. మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చెప్పేది 2018లో మీరందరూ తాండూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసిరు. దురదృష్టవశాత్తు మరి 2 ఏళ్ళు మనకు కరోనా లాక్డౌన్ ఉండే, మొత్తం ప్రపంచమే బంద్ ఉండే. ఆ 2 ఏళ్ళు చేయలేకపోయినాం. అయితే లాస్ట్ 2 సంవత్సరాల మీ బిడ్డ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయని విధంగా, ఎవరు తేని విధంగా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో 1680 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి తాండూరు అభివృద్ధి చేస్తాం. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలంటే మరి ఈ రోజు మాతా కిలో హాస్పిటల్ తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. అది ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి మనకు 2 మైనార్టీ గురుకులాలు, ఒకటేమో హైదరాబాద్ రోడ్డు మీద, ఒకటేమో చింగుర్తి రోడ్డు మీద. అవి తెచ్చింది ఎవరు? మరి అంతేకాకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది ఎవరు? ఐటీఐ కాలేజీ తెచ్చింది ఎవరు? నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? బస్తీ దాఖలు ఇచ్చింది ఎవరు? అంగన్వాడీలు కట్టించింది ఎవరు? డ్వాక్రా బోర్డులు కట్టించింది ఎవరు? ప్రతి గల్లీలో సీసీ రోడ్లు ఇచ్చింది ఎవరు? పాతాండూరుకి రైల్వే మధ్యలో 74 కోట్ల రూపాయలు తెచ్చింది ఎవరు? మన హైదరాబాద్ తాండూరుకి ఉందంటే అది తెచ్చింది ఎవరు? ఈ రోజు గొల్ల చెరువులో విద్యుత్ తెచ్చింది ఎవరు? ఈ రోజు కాంగ్రెస్ మధ్య కట్టింది ఎవరు? ఈ రోజు చిలకలాంటి మరి 6 కోట్లు వర్షాలంటే నీళ్ళలో మునుగుతున్నాయని చెప్పి ఆ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఇళ్ళకి నీళ్లు రావద్దని చెప్పి 16 కోట్ల రూపాయలతో చిలకలాంటి అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రోజుల్లో మన కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టింది ఎవరు? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తెచ్చింది ఎవరు? ప్రతి వార్డుకి 1 కోటి రూపాయల నిధులు ఇచ్చింది ఎవరు? మరి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దని చెప్పి ఈ ట్రాఫిక్ లైట్లు కట్టింది ఎవరు? మొత్తం తాండూరు మొత్తం కూడా చీకటి పోయిందని చెప్పి 100కు పైగా హైమాస్ లైట్లు పెట్టింది ఎవరు? సీసీ కెమెరాలు పెట్టి మన లా అండ్ ఆర్డర్ని నియంత్రించింది ఎవరు? మరి ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ ఏం చేసింది, రోహిత్ రెడ్డి ఏం చేసిందట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ ఉంది. మరి ఈ రోజు అవును అయినా ఆయనకు ఎంత తెలుస్తుంది? ఆయన కూడా తాండూరు కాదు కదా,
ఇప్పటికన్నా ఇన్ని తెలుసుకో. ఆయన ఏదో మొన్న 6 గ్యారెంటీల పేరుతో గాలికి కొట్టుకొని వచ్చిండు, ఇప్పుడు అదే గాలికి పోతారు. మరి ఈరోజు కాంగ్రెస్ కేసు గతమైంది, ఈరోజు దుకాణం బంద్ చేసుకోవాల్సిందే, అవునా కాదా? అంతేకాదు మరి నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఇన్ని 2 ఏళ్ల నుంచి ఐఎఫ్పీకి శాతకాలంట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈరోజు తాండూరుని 1000 కోట్లు మున్సిపాలిటీకి ఇస్తారంట. నేను ఈరోజు మనోహర్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వచ్చే 2 నెలల్లో నువ్వు తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మరి ఈ మున్సిపల్ ఎన్నికల ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. మరి వాళ్ళు ఎన్నో ఎత్తుకెళ్ళలేచను, మనకు వాళ్ళకి అభ్యర్థులు దొరకక మన అభ్యర్థులను కిడ్నాప్ చేసిరు, మన అభ్యర్థులను బెదిరించారు, మన అభ్యర్థులకు ప్రలోభాలు పెట్టారు. మొన్న ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేస్తే మీకు అందరూ తెలుసు కదా ఏమైందో. ఆడ పోయి ఆడ కండువా కప్పుకొని చక్కగా మన దగ్గరకు వచ్చిండు. నేను ఈరోజు చెప్తున్నా మనోహర్ రెడ్డి, మీ ఆటలు, మీ కాంగ్రెస్ ఆటలు మా తాండూరు గడ్డ మీద సాగవు. ఇది మా తాండూరు సత్తా, ఇది నా అడ్డం అని చెప్పి నేను మీ అందరితో ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం మోసపోయిన అంటారు, రెండోసారి అన్ని తెచ్చి మోసపోతే ఆ భగవంతుడు కూడా మనం కాపాడాడు. మన తెలంగాణ మన దేశంలో నెంబర్ 1 కావాలన్నా, మన తాండూరు బాగుండాలన్నా, మన తాండూరు భవిష్యత్తు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారితో బీఆర్ఎస్ ప్రభుత్వంతో రామన్నతో అది సాధ్యపడుతుంది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే, రామన్న మళ్ళీ ప్రభుత్వంలో కావాలంటే మరి మనమందరం కూడా ఈ రోజు మనం మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళకు చెంపపెట్టు పెట్టాలి. 36కి 36 వార్డులలో బీఆర్ఎస్ పార్టీని బలపరిచి కారు గుర్తుకి ఓటేసి మన ప్రతి ఒక్కరి అభ్యర్థిని గెలిపించినట్లయితే నరసింహన్న మరి మీ అందరికీ సుపరిచితుడు. ఆయన చిన్ననాటి నుంచి ప్రజాసేవలు ఉన్నాడు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఆయన కుటుంబం మరి ఒక మంచి నాయకుడు, మన చైర్మన్ అవుతాడు. నేను మీకు మాటిస్తున్నా, రామన్న ఆశీర్వాదంతో తప్పకుండా మున్సిపాలిటీలు ఉన్న వార్డులలో సమస్యలు రావచ్చు. మీకేమైనా సమస్యలు ఉంటే మేమందరం గులాబీ సైనికుల మందరం మీకండగా ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా ఈ రోజు వాళ్ళకి తెలిసింది, మా గులాబీ సైన్యం అదరదు బెదరదు తగ్గేది లేదు. కాబట్టి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా, 11వ తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి మీరు మన అభ్యర్థులను గెలిపించాలని మీ అందరితో సమయంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై